రాష్ట్రాన్ని చేజిక్కించుకునేందుకు నక్కజిత్తుల చంద్రబాబు రకరకాల నాటకాలు ఆడుతున్నాడని, ఆఖరికి తనతో నడిచే జనసేన పార్టీకి కూడా వెన్నుపోటు పొడవడానికి సిద్ధపడుతున్నాడని మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ భరత్రామ్ ఆధ్వర్యంలో జరిగిన సిద్ధం సభలో ఆయన మాట్లాడారు. సుబ్రహ్మణ్య మైదానంలో సిటీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజమండ్రి సిద్ధం పేరిట ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మార్గాని భరత్రామ్ అధ్యక్షత సభ జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హాజరయ్యారు. కొడాలి మాట్లాడుతూ పవన్ను చంద్రబాబు ఓడిస్తారని, మరోవైపు తమ పార్టీకి తక్కువ సీట్లు ఇచ్చారనే అసంతృప్తితో రగిలిపోతున్న జన సైనికులు చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసి టీడీపీని చంద్రబాబును ఓడించడం ఖాయమన్నారు. పేర్ని మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో జరగనంత అభివృద్ధి, సంక్షేమం ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే జరిగిందంటే ఘనత జగన్మోహన్ రెడ్డిదన్నారు. ఈ 5 ఏళ్లలో పేదల బ్యాంకు ఖాతాల్లో 2.55 లక్షల కోట్లు జగనన్న నేరుగా బటన్ నొక్కి వేశారని, చంద్రబాబు ఎప్పుడైనా వేశాడా అని ప్రశ్నించారు. భరత్ మాట్లాడుతూ దగాకోరు, అబద్ధాల కోరు చంద్రబాబుకు ఎన్నికలలో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఒక మహిళా వాలంటీర్కు ఫోన్ చేసి బెదిరించిన టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుపై వైసీపీ నేతలు ఎంపీ భరత్, మాజీ మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. వాలంటీర్లు నా తోబుట్టువులతో సమానమని, పార్టీ కార్యకర్తలు వాలంటీర్లను కానీ పల్లెత్తు మాట అన్న సహించేది లేదని భరత్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశరావు, బీసీజేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర హౌస్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్, లాజం పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, వైసీపీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఒక వాలంటీర్ చెల్లమ్మని ఏ రకంగా దూషించాడో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆ యొక్క వీడియో ఉందా, ఆడియో ఉందా, ఆడియో రెడీనా? ఏ రకంగా దూషించాడో, ఎంత ఖండకావరమో, ఎంత బలుపో ఒకసారి చూద్దాం. ఆయన ఏ రకంగా ఆ వాలంటీర్ని లైఫ్ థ్రెట్ చేశాడు. అతని పైన కేసులు కట్టాల. ఆయన బెదిరించాడు, నేనేం చేయలేను, మా కార్యకర్తలను వదిలేస్తే నువ్వు ఏమైపోతావో తెలీదు అని బెదిరించాడు. ఒక్కసారి ఆ వీడియో ప్లే చేయండి, ఆన్ చేయమ్మా ఒకసారి. హలో, సైలెంట్ గా వినండి. ఎవరండి? అమ్మాయి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గారు మాట్లాడతారంట, ఒకసారి చూడండి. ఏమ్మా ఈశ్వరి? సార్ నమస్తే అండి, చెప్పండి సార్. నేను మీ వాలంటీర్లు అందరూ ఇంకా మా మైండ్ సెట్ మారలేనట్టు ఉంటాయా? ఏంటి సార్? ఏది మీరు ఏంటి ఈ వైఎస్ఆర్ కి ఫేవర్ గా చేసేస్తా సిద్ధపడిపోతున్నారని పెద్ద అలజడి. సార్ అలా ఎందుకు చేస్తాను సార్? మా వర్క్ ఏంటో అది చేస్తాం కానీ అలా ఎందుకు చేస్తాను సార్? మీరు ఒకటి చెప్తాను చూడండి, మీరు కానీ వైఎస్ఆర్ కి ఓటు అయ్యపోతే మీ బెనిఫిట్లు పోతాయని ఎవరు నోరు పెదిపినా అందరికీ చెప్తున్నాను నేను, ఊరుకోదేం లేదు. మారుతుంది. మారిన తర్వాత అలాంటి వాళ్ళు అందరినీ పట్టుబట్టేస్తాను, ఊరుకోను. నాకు కసి వేరు. మీరు అన్బయాసులుగా చెయ్యండి, తప్పులేదు మీ పని. మీరు నేను ఎలాగా ఎలక్షన్లకు వేయరు, అయితే ఊరుకోము. తర్వాత ఈ లోగానికి కానీ మీరు ఏదో మాకు వ్యతిరేకంగా చేశారు అని అంటే గుర్తించుకుంటాను. మా కార్యకర్తలను నేను కంట్రోల్ చేయలేను, ఆ పరిస్థితి తెచ్చుకోకుండా. ఎవడో మీకు భర్తగాడు మీకు అయి చేసేస్తాను, ఈ చేసేస్తానని ఏదో లెటర్ పెట్టాడు. నేను అది చేస్తున్నానని ఎవరు చెప్పారు సార్ మీకు? నేను అలాగా ఎవరో చెప్పారులే, లేకపోతే నీ నెంబర్ నాకేం తెలుసు? ఎవరు చెప్పారు సార్? అది చెప్పండి సార్, నాకు తెలియాలి కదండి. మేమైతే మా వర్క్ అయితే కాదు సార్. అది కాదు అన్నప్పుడు మేము ఎందుకు చేస్తామండి? నేను పెన్షన్ ఇవ్వడం వరకు చెప్పేదిదమ్మా, నాకు ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది, అది ఇట్ ఈస్ రైట్ ఆర్ నాట్ అనేది నేను అడిగాను. కాదంటే వెళ్ళండి కొట్టు, కానీ మాకు రుజువులు దొరికితే మాత్రం నాట్ బ్యాడ్. ఆ తర్వాత ఏం చెయ్యాలో చేస్తాను నేను, వదిలిపెట్టను, ఎవరిని వదిలిపెట్టను నేను. తీసుకోండి, ఓకేనా? ఓకే అండి, తప్పకుండా. మరి ఇలాంటి వ్యక్తిని, మన వాలంటీర్ చెల్లెమ్మని ఇలా బెదిరిస్తే అలాంటి వాడిని ఏం చేయాలండి? అలాంటి వాడిని ఏం చేయాలి? చెప్పు తీద్దామా? ఇవాళ నేను చెప్తా ఉన్నా, నా వాలంటీర్ అక్క చెల్లెమ్మల్ని, అన్న తమ్ముల్ని
నేను నా సొంత తోబుట్టువుల్లా చూసుకుంటానని వాళ్ళు ఈ వేదిక నుంచి మాట ఇస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా డబ్బులు పంచి పెడుతున్నాడు. ఇదా ప్రభుత్వం అంటే? డబ్బులు పంచిపెట్టమా పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే? అభివృద్ధి కావాలని మాట్లాడుతూ వచ్చారు. ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం. ఆర్టీసీ చెయ్యాపితే చాలు, బస్ ఎక్కి మీరు డబ్బులుగా ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు. అంటే 5 ఏళ్లలో 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే, ఆ పంపించినప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి 6 హామీలు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తున్నారు. మీ ఇంటికి కూడా వచ్చి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక పాంప్లెట్ తీసుకొచ్చి 6 షూరిటీలని మాట్లాడుతున్నారు. 6 షూరిటీలు విలువ సుమారుగా 5 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు 10 లక్షల కోట్ల రూపాయలు. అంటే 2,55,000 కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే వీళ్ళు ఇచ్చే హామీలు నిజంగా అమలవుతాయా? ఈ రాజమండ్రి దాదాపు ప్రతి 2 నెలలకి 3 నెలలకి ఈ పాత హైవే ఈ రోడ్డు ఉండేది, మెయిన్ రోడ్డు లాలాచేరు వెళ్ళేటువంటి కొవ్వూరు మీదగా కాకుండా ఇటు తాడేపల్లిగూడు మీద తణుకు మీదకి వచ్చేటువంటి రోడ్డు. నేను వైజాగ్ రెగ్యులర్గా తిరగటం, రాజమండ్రి లాగటం నాకు దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ రాజమండ్రి పట్టణం తెలుసు. కనీ విని ఎరగనటువంటి డెవలప్మెంట్ ఈ 5 సంవత్సరాల్లో రాజమండ్రి పట్టణం కనపడుతుంది. ఫ్లైఓవర్లు కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ కంబాల చెరువు కావచ్చు, ఈ మైదానం కావచ్చు, డివైడర్లు కావచ్చు, రోడ్లు కావచ్చు, ఫ్లైఓవర్లు కావచ్చు, ఈ రాజమండ్రి పట్టణంలో ఉన్నటువంటి కొత్తగా నిర్మాణం చేసినటువంటి మెడికల్ కాలేజీ కావచ్చు, అనేక సామాజిక వర్గాలకు కేటాయించినటువంటి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి 25,000 మంది నిరుపేదలకి ఇళ్ళు పట్టాలు ఇవ్వాలన్నటువంటి దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కావచ్చు. ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్నటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తే ఆ ప్రాంతం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మన ఎంపీ మార్గాన్ని భర్తను చూస్తే, ఈ రాజమండ్రిని చూస్తే అర్థమవుతుంది. తప్పకుండా శాసనసభ్యుడిగా పోటీ చేయి భరత్, నువ్వు గెలుస్తావు.